జర్నలిస్ట్ పవర్ టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికలోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈనాడు చూద్దాం. దీనిలో ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం మన గొప్పదనం, బానిసత్వం నుంచి వికసిత్ భారత దిశగా ఎదుగుతున్నాం, లోక్ మంథన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో భారత్ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత లాంటివి ప్రవేశపెట్టాం. అదేవిధంగా రాజ్పథ్ ఇప్పుడు కర్తవ్య పథ్గా మారింది. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్ పేరు గణతంత్ర మండప్గా మార్చాం. కళ్ళకు గంతలు తీసిన న్యాయమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఇవన్నీ బానిసత్వ ఆలోచనలు తొలగించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలే. కాబట్టి డే టు డేగా మనం అన్ని డెవలప్మెంట్స్ ఎట్లా అంటే గతంలో ఉన్న దానికి ఇప్పుడు నడుస్తున్న దీనికి వ్యత్యాసంలో ఏదేది చేస్తే బాగుంటుందన్న మార్పులు చేయడం వల్ల భిన్నత్వంలో ఏకత్వం ఆలోచించి ఏం జరిగితే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అన్న ఆలోచనతోటి కొన్ని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పేర్లు మార్చడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు న్యాయదేవత కళ్ళకు కూడా ఇంతకుముందు చూసినట్టయితే ఎక్కడ చూసినా న్యాయదేవత కళ్ళకు గంతలు ఉండేటివి. ఇప్పుడు ఎక్కడ కూడా న్యాయదేవత కళ్ళకు గంతలు లేదు. అంటే న్యాయాన్ని కూడా పారదర్శకంగా చూసి చేయాలన్న దానిలో విగ్రహాన్ని గిట్ట చేయడం జరిగింది. ఇది మంచి కార్యక్రమాలు ఏదన్నా కానీ మనం అందరం కూడా స్వాగతించాల్సిందే. అంటే దేశ అభివృద్ధి కోసం ఏదైతే కొన్ని నిర్ణయాలు ఉన్నాయో అటువంటి నిర్ణయాలు కూడా అందరం కూడా స్వాగతిస్తాం. అదేవిధంగా మరో వార్త చూసుకున్నట్టయితే 6 ఫార్మా కంపెనీల పెట్టుబడులు 5,260 కోట్లు, ఔషధ రంగంలో 12,490 ఉద్యోగ అవకాశాలు. ఇది గ్రీన్ ఫార్మా విలేజ్ పారిశ్రామిక స్థాపన, ఇది పరిశ్రమ స్థాపన అవుతుంది. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు. ఇప్పుడు ఏదైతే బయట ఫార్మా కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇది వచ్చినట్టయితే దగ్గర మనకు ఒక 12,500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే నిరుద్యోగం అంటే కొంచెం మనకి ఇంకా నిరుద్యోగ పరిస్థితి ఏదో ఇబ్బంది పడుతున్నారో ఈ ఫార్మా కంపెనీ రావడం వల్ల అంతమందికి ఉద్యోగాలు రావడం. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా చాలామందికి ఇంకో ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిశ్రమలు ఏదొచ్చినా మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఉద్యోగ కల్పన జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్కడైతే పర్యావరణం కూడా దెబ్బతినకుండా కాపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. పరిశ్రమలు స్వాగతిస్తున్నాం, సంతోషమే. దానికి నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మనం చూస్తుంటే హైదరాబాద్ ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీకి ధీటుగా మన దగ్గర కూడా కాలుష్యం పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత కూడా కాలుష్యం పెరిగిపోతుంది. అది జల కాలుష్యము, వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యం అన్నీ వస్తాయి. కాబట్టి వాటిని కూడా నివారణోపాయాలు పూర్తి స్థాయిలో తీసుకునాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందిగా బాధ్యత. కాబట్టి వాటికి కూడా ప్రణాళికలో దాన్ని కూడా చేర్చి ఇబ్బంది కలగకుండా ఈ ఫ్యాక్టరీలు ఏదైతే పెడుతున్నామో ఆ ఫ్యాక్టరీల నుంచి తగు చర్యలు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపు పిటిషన్లను సాహిత్యక సమయంలో తేల్చాలి. ఇది సమయం నిర్ణయాలతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. స్పీకర్కు స్పష్టం చేసిన హైకోర్టు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు. ఈ తీర్పు మనందరం ఎదురు చూస్తున్నమైతే అసలు ఏం తీర్పు ఇస్తుంది అనే ఆలోచన మనం చేసినాం. కానీ ఇప్పుడు ఈ పూర్తి దానిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం స్పీకర్కి ఇవ్వడం జరిగింది. మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పటివరకు ఉత్కంఠంగా సాగిన ఏమొస్తుందో తీర్పు అని ఉత్కంఠంగా సాగింది. ఆ ఉత్కంఠం అన్నది ఇప్పుడు ఏం లేక తెరబడేసింది. స్పీకర్ చేతిలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో మనం వేచి చూద్దాం. మన స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా అవుతుంది, దాని మీద వేరే ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్నది మనం వేచి చూడాల్సిందే. మరో వార్త చూసుకున్నట్టయితే చెట్టు చిగురించింది, నిర్లక్ష్యం మూడవారింది. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనం అంటే ఏంటో ఈ చిత్రం చూస్తుంటుంది. 4 ఏళ్ల క్రితం మేడిపల్లి ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రహదారిపై ఉన్న వృక్షాలను తొలగించారు. ఇది ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్లో భాగంగా కొమ్మలను కత్తిరించి వేర్లతో సహా వృక్షాలను పెకిలించి చెర్లపల్లి మేడిపల్లి రహదారిపై చెంగిచెర్ల వద్ద తిరిగి నాటారు. మొదట్లో అధికారులు కాస్త శ్రద్ధ చూపి నీరు పోయడంతో మొత్తం 80% చెట్లు చిగురించాయి. 80 చెట్లలో 70 చెట్లు చిగురించాయి. తర్వాత వాటిలో పట్టించుకోవడం మానడంతో ఇలా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. అంటే ఆరంభ శూరత్వం, దాని తర్వాత దాన్ని పట్టించుకోలేం లేదు. ఎందుకంటే మేము ముక్కలు తీసినాం, మళ్ళీ చూస్తే ఇబ్బంది ఉంటుంది అన్న ఉద్దేశంలో 80 చెట్లు నాటివి. 80 చెట్లలో మంచి 70 చిగురించినాయి. అంటే దానికి పరిరక్షణ అనేది జరిగింది. ఆ 70 చెట్లకు పూర్తి రక్షణ అంటే చూస్తుండ్రు, దాని పర్యావరణాన్ని ఏం చేయాలన్న ఉద్దేశంలో దాన్ని చూసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆ 70 చెట్లు అనేది చిగురించినాయి. దాని తర్వాత మరి దాన్ని పట్టించుకోవడం రాను ఏంటంటే దాని మీద అలసత్వం వచ్చేసి పట్టించుకోవడం మానేటప్పటికీ చెట్లన్నీ
చిగురించిన చెట్లు మళ్ళీ ఇప్పుడు ఎండిపోయే స్థితికి వచ్చేసినాయి. మరి దాని మీద పర్యావరణాన్ని కాపాడాలి, పొల్యూషన్ తగ్గించాలి, ఇవన్నీ మనం ఏది అనుకుంటున్నామో మరి చెట్ల పరిరక్షణ చేయకుండా ఈ రకంగా వదిలేసినట్టయితే దాని ఫలితం ఏంది? ఎంతో కష్టపడి ఉన్న చెట్లను ఇంత వృక్షాలు ఏతున్నాయో వాటితో తొలగించినట్టయితే ఇబ్బంది అవుతుందని దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసి అక్కడ నాటడం జరిగింది. ఆ నాటిన దాన్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే దీన్ని మరి ప్రభుత్వం వారు ఎంత వరకు దాన్ని అంటే వృక్ష సంపద మీద ఎంత దృష్టి సాధించింది అన్నది మనం ఆ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు దృష్టి సారించి దానికి మొక్కలు నాటే కార్యక్రమం దాని పరిరక్షణ ఏదైతే ఉందో పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి మరి అటవీ శాఖ చూస్తుందా, మరి ఏది చూస్తారా అని చూసి ఇప్పటికైనా దాన్ని పూర్తి స్థాయిలో మనం దాన్ని పట్టించుకున్నట్టయితే ఈ సమస్య అనేది మనకు ఉత్పన్నం కాదు. వృక్షాలు పెంచండి అనేదానికంటే నాటండి అంటున్నారు. నాటిన తర్వాత దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి నాటడం ఒక్కటే సంఖ్య 1,00,000 మొక్కలు నాటినామని చెప్పుకోవడం కాకుండా 1,00,000 మొక్కల్లో మనం ఎన్ని చెట్లు పెరిగినాయి, ఎన్ని నాటుకున్నాయి, ఎన్ని వృక్షాలు అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొక్క నాటడంతో పని అయిపోదు. మొక్క నాటడంతో పాటు పూర్తి బాధ్యత సంరక్షణ అన్నది కూడా అవసరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు దాని మీద దృష్టి సారించి ఇది ఇటువంటి ఘటన ఏదైతుందో ఇటువంటి పునరావృతం కాకుండా మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియలకు సాగే విధంగా ఉన్నట్టయితే మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మరో వార్త చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తిగా సన్నాహాలు. అదేవిధంగా వారం 10 రోజుల్లో గ్రూప్ 4 నియామక పత్రాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసిర్రో గ్రూప్ 1 వాళ్ళ ఫలితాలు ఫిబ్రవరి దాకా వేచి చూడాల్సిందే. అప్పటి వరకు వేచి చూసినట్టయితేనే ఆ ఫలితాల్లో ఏం ఉన్నది, ఎవరెవరికి ఏంది అన్నది తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ 4 అయిపోయిందో వాళ్ళ నియామక పత్రాలు కూడా అతి త్వరలో వారం 10 రోజులు అంటే మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్లో అయిపోవచ్చు, లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామ్ రాసి వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది మంచి అంటే శుభ పరిణామమే. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఏదైతే వస్తున్నాయో అందరూ ప్రిపేర్ అవుతున్నారు. మంచిగా ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయిపోయి మీరు ఎగ్జామ్ మంచిగా రాసి మీ ఉద్యోగ కల్పనలో విజయం సాధించాలని కోరుకుందాం. మరో పత్రిక సాక్షి చూసినట్టయితే దానిలో ముఖ్యంగా ఆ భూములు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూమిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. 10,000 ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం మార్కెట్ రేటు ప్రకారం ఆ భూముల విలువ 45,000 కోట్ల పైనే. కేంద్ర సంస్థలకు ప్రభుత్వం ధర చెల్లించి తీసుకునే యోచనలో సర్కారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర సర్కారు. హర్యానాలోనూ ఇదే తరహా డిమాండ్ ఉందంటూ రెవెన్యూ వర్గాలు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ఖజానాకు కాసుల పంటని ఆలోచన. ఇక్కడ ఏదైతే భూములు ఉన్నాయో దానికి చాలా కంపెనీలకు మనం ఇవ్వడం జరిగింది. దానిలో కొన్ని మర్చిపోయి చూసుకున్నట్టయితే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 2,290 ఎకరాలు, బిహెచ్ఎల్ లింగంపల్లిలో 2,125 ఎకరాలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో 2,000 ఎకరాలు. ఈ రకంగా ఇట్లా చూస్తే డ్రగ్ అండ్ ఫార్మా లిమిటెడ్ కంపెనీకి 891 ఎకరాలు. ఈ రకంగా చూస్తే చాలా కంపెనీలకు చాలా ఎకరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానిలో వాడేది కొన్ని వాడుతున్నారు, అంటే కొంచెం భూమి వాడుకుంటారు, ఇంకా భూమి నిరుపయోగం ఉన్నది కాబట్టి అదొకటి. ఇందులో కొన్ని కంపెనీలు బంద్ అయిపోయి ఉన్నాయి ఇప్పటికీ. ఆ ఎంత భూములు వేస్టే కాబట్టి ఆ భూములని మాకు ఇచ్చేసినట్టయితే ధర చెల్లించేసి మేము తీసుకున్న తర్వాత దాన్ని ఏదైనా ఉపయోగకరంగా చూసుకుంటే అయితే అది కూడా మంచి మంచి ప్లేసెస్ ఉన్నది కాబట్టి ఇస్తే మేము దాన్ని అభివృద్ధి చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా లాభాలు వస్తాయి. దాన్ని మరి ఏ రకంగా ఉపయోగించుకున్నాం అన్నది తర్వాత విషయం. కానీ ప్రస్తుతంగా అయితే భూములు అయితే ఇస్తే మేము కొనేసుకుంటాం. ఇది గత ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది, దరఖాస్తు పెట్టడం జరిగింది. మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మనం వేచి చూడాలి. మరి భూములు ఇచ్చేనా, వీళ్ళు డబ్బులు ఇస్తా అంటారు కాబట్టి మరి భూములు ఇవ్వడం ఇస్తారా, లేకుంటే అట్లే ఉంచేసి మరి దాన్ని ఇంకా దేనికైనా వేరే దానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి దేనికైనా ఉపయోగిస్తారా అన్నది మనం వేచి చూద్దాం. మరో వార్త చూసినట్టయితే సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాల్పులు. ఛత్తీస్గఢ్లోని సూక్ష్మ జిల్లాలో ఎదురు కాల్పులు, ఘటనా స్థలం నుంచి ఆయుధాల స్వాధీనం. దీంట్లో అక్కడ సమావేశం జరిగిందని చెప్పేసి పోలీసులకు నిఘా వర్గాల సమాచారం మేరకు అక్కడ పోలీసులు కుబింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మావోయిస్టుల ఎదురుకాల్పుల వల్ల అక్కడ 7 మగోళ్ళు 3 ఆడళ్ళు అక్కడ ఎవరైతే మావోయిస్టులు ఉందో చనిపోవడం జరిగింది. దానిలో కొందరు గుర్తించిండ్రు, ఇంకా మిగతా వాళ్ళని గుర్తించాల్సి ఉంది. మావోయిస్టులు మనం ఇప్పుడు ఏమంటున్నాం 2026 వరకల్లా మావోయిస్టులు అక్కడ పూర్తి స్థాయిలో ఉండకుండా చేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో దానిలో వాళ్ళు కూడా 2 ఇన్ఫార్మర్లను కూడా కాల్చి చంపడం జరిగింది. ఇన్ఫార్మర్ల నెపంతో అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఎందుకంటే ఇన్ఫార్మర్లు వ్యవస్థ అనేది ఇంతకుముందు అంటే ఉనికి చాటుకోవడానికే చంపారు తప్ప వాళ్ళు ఇన్ఫార్మర్లు కారు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. మరి ఏంది అన్నది నిజం నిగ్గుదేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులు కూడా జనజీవ స్రవంతో కలిసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్లు ఇవన్నీ ఇబ్బంది పడే కంటే మీ కుటుంబాలు మేము ఏది ఆశ పెట్టుకున్నాయో వారు మీ కుటుంబంలో ఉన్నట్టయితే లొంగిపోయినట్టయితే ఈ సమస్యలు అంటే ఈ చనిపోయే అవసరము, ఈ ఎన్కౌంటర్ల ఇబ్బందులు ఇవన్నీ ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది జనజీవ స్రవంతిలో ఉండి ప్రజల్లో భాగమే మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వానికి లొంగిపోయినట్టయితే మీ ఫ్యూచర్ ఏదైతుందో మీ కుటుంబం మీద పెట్టుకున్న ఆశలు ఏదైతుందో వాటన్నిటి కూడా మీరు నిర్వర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా జనజీవ స్రవంతితో రండి, ప్రభుత్వంతో కలవండి, ఉండండి. మీ సమస్యలు ఏదన్నా ప్రభుత్వం విన్నవించినట్టయితే సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రభుత్వం వారు కూడా ప్రయత్నం చేస్తారు. మరో పత్రిక ప్రజాజాగరణ చూసినట్టయితే హైడ్రా ఏ నిర్ణయం తీసుకోబోతోంది, క్షణం క్షణం ఉత్కంఠం. ఇది హైడ్రా చెప్తేనే అందరికీ భయం, గుండెల్లో భయం వచ్చే పరిస్థితి నుంచి కొంచెం శాంతించిండ్రు. ఇప్పుడు మళ్ళీ కూడా ఉత్కంఠంగా జరుగుతుందంటే మళ్ళీ పుంజుకుంటుందా, ఏం చేయబోతుంది అన్నది. అయితే గతంలో కూడా చెప్పడం జరిగింది కదా, ఏదైతే ఆక్రమిత ప్లేస్లు ఉన్నాయో అవి వాటిని మాత్రమే మేము చూస్తాం, మిగతా వాటి గురించి పెద్దగా ఇబ్బంది లేదు అన్నది. అంటే అక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో రోడ్డు పైకి వచ్చినాయి, కొన్ని అయితే రోడ్డు పైన వచ్చిన తర్వాత కార్పొరేషన్ చెప్పినా దాని గురించి ఏ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన నిర్ణయం మేరకు అప్పుడు కొలవట్టడం జరిగింది. అంటే కార్పొరేషన్ వారు కూడా దీంట్లో కుమ్మక్కైనట్టే. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంత చేస్తున్నాం అంటే కార్పొరేషన్ మనకు అండుంది కదా అనుకుంటున్నాం, కానీ ఎవరన్నా కోర్టుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కోర్టు నిర్ణయం మేరకు తీయాల్సిందే. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు స్థలం ఖచ్చితంగా చూసుకునేటప్పుడే కొనుక్కునేటప్పుడే చూసుకోండి, మంచి స్థలమా కాదా, అది దేనిలో ఉందన్నది చూసుకున్న తర్వాత చెరువు ఉందా ఏది ఉందా అన్నది ఆక్రమించుకోకుండా ఏదైతే రియల్ ఎస్టేట్ జరుగుతుంది కాబట్టి తక్కువ ధరకు వస్తే మనం కొనేసుకుంటున్నాం, కొన్న తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆచితూచి కొనుక్కోండి. కట్టుకునే ఇల్లు కూడా ఏదైతే ప్లాన్ ప్రకారం ఉందో అదే కట్టుకున్నట్టయితే ఇబ్బందులు రావు. ఇక్కడ నాలాలు ఆక్రమించి అక్రమంగా ఏదైతే ఉన్నదో అక్కడ మాత్రమే వాళ్ళు గులబెట్టడం జరిగింది. ఇంకా ముందు ఏ నిర్ణయం తీసుకుందాం, ప్రస్తుతానికైతే అన్ని సామాన్లు ఏదైతే ఉన్నాయో మిషనరీ మొత్తం తెప్పియడం జరిగింది. దాని ఏదో హడావిడి బాగా ఆరంభ శూరత్వం బాగానే చేసిండ్రు. ఇలా నష్టపోయింది మధ్యగా నిరుపేదలు మధ్యస్తులే నష్టపోయేది తప్ప ఉన్న వాళ్ళ బిల్డింగ్లు ఏం పెద్ద కూలగొట్టినట్టు పెద్ద కనబడలేదు. ఇంకా ఉన్న వాళ్ళు అన్నీ ఉన్నాయి. మనం చూసిన గతంలో వస్తే మీరు ఈ వాళ్ళను కూలగొట్టుతారా అనే దాన్ని కూడా గతంలో కొందరు ప్రశ్నించడం జరిగింది. అది అదే విధంగా ఉన్నాయి, దానికి ఏదో సాకులు చూపించారు. అలా కొందరు తెలిసిన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. మరి అయితే అట్లే పెండింగ్లు ఉన్నాయి. మిగతా ఏం చేస్తారా? ఇలా మ్యాక్సిమం నష్టపోయింది ఏంటంటే మధ్యతరగతి ఇంకా అట్టడుగు వర్గాల వాళ్ళు మాత్రమే చాలామంది నష్టపోయినారు. ఇప్పుడు మరి ఇక ముందు అయితే ఏం చేస్తలేము, మరి ఎప్పుడు చేస్తారా అన్నది కూడా ఇంకా ఉత్కంఠంగానే ఉన్నది. అది ఎంతవరకు జరుగుతుంది అన్నది. మిషనరీ మాత్రం తెప్పించారు, దానికోసం కూడా చాలా రకాలుగా ప్రభుత్వ ధనం ఏతుందో తెచ్చిపెట్టే అంటే వెచ్చించి తెచ్చిపెట్టినాం, కానీ అది అంతే ఉంది, పెండింగ్ ఉంది. మరి ఏం చేస్తారా అన్నది ఇంకా అది భయం అయితే అందరికీ ఉంది. ఎప్పుడన్నా హైడ్రా ఎప్పుడు మేల్కొంటుందా, ఎప్పుడు ఏం చెప్తుందా, ఏం వినాల్సి వస్తుందా అన్నది ఇంకా కొంచెం ప్రజల్లో అయితే భయం ఉంది. దాన్ని అయితే మరి రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఆక్రమిత ప్లేస్లు ఉన్నాయో వాటిని నిర్మాణాలకు వ్యతిరేకంగా అంటే ఏదైతే ప్లాన్ ప్రకారం కాకుండా రోడ్డును ఆక్రమించిన ప్లేస్లు కొన్ని అటువంటి వాటిని మాత్రమే తీస్తాము, మిగతాది ఇంకా ప్రణాళిక ఏందన్నది మళ్ళీ దూకుడు పెంచేకి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో శుక్రవారం కూడా కీలక భేటీ జరిగింది. దీంట్లో మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. మరి తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం వేచి చూడాల్సిందే. మరో వార్త చూసినట్లయితే రాజకీయాల్లోకి రాములమ్మ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా, ఆమె కాంగ్రెస్ సర్కార్లో ఏదైనా పదవిని ఆశిస్తున్నారా? గతంలో అన్ని పార్టీలన్నీ మారిన తర్వాత కాంగ్రెస్లో రావడం జరిగింది. ఈమె బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో రాములమ్మ వచ్చిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చీఫ్ కోఆర్డినేటరు కన్వీనర్గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసిండ్రు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు సైలెంట్గానే ఉన్నారు. అయితే ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఇప్పుడు యాక్టివ్ అవుతుందా కాదా అన్నది మనం వేచి చూడాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ కాదని చెప్పేసి నేరుగా ఢిల్లీ రాహుల్ గాంధీ కలవడానికి అపాయింట్మెంట్ కోసం తీసుకున్నది. మరి అపాయింట్మెంట్ తీసుకుంటే ఏం చర్చ జరుగుతుంది, ఏం చేయబోతుంది, అసలు రాజకీయాలు ఏం ఆశిస్తున్నది అన్నది ఇంకా అది ప్రశ్నార్థకమే. మరి రాహుల్ గాంధీ కలిసిన తర్వాత ఏది అన్నది అంటే ఏం ఆశిస్తున్నది అనేది మొత్తం మనకు బయటకు వస్తుంది. కాబట్టి అంతవరకు మనం వేచి చూడాల్సిందే. మరో వార్త, జర్నలిస్టుల కేసుల్లో న్యాయ రక్షణకు ప్రత్యేక న్యాయనిధి ఏర్పాటు చేయాలి. ఇది NUJI జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగోని డిమాండ్. ఇది వాస్తవమే. ఏదైతే ఉన్నదో కొన్ని చిన్న చిన్న పత్రికలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి.
వాటిలలో కొన్ని ముఖ్యంగా చూసినట్టయితే వాటి డిమాండ్స్ ఏమి అంటే చిన్న పత్రికలను తక్షణమే గుర్తించి వాటిని ఎంపానల్ చేయాలి దాన్ని. అదేవిధంగా సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలి. జర్నలిస్ట్ సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలి. యూనియన్ల జోక్యం లేకుండా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ ఒకటి. అదేవిధంగా మీడియా రంగంలోకి ప్రత్యేక పాలసీ రూపొందించి జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. మీడియా ఉద్యోగుల సంక్షేమం, జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన బీమా, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలు విస్తరించాలని సూచించారు. ఇది ప్రతి జర్నలిస్ట్ కోరుకునేది కాబట్టి ప్రభుత్వం వారు ఈ జర్నలిస్టుల కోరికలు ఏవైతున్నాయో వాటి అలా సాధ్యమైనంత వరకు ఎన్ని అయితే సాధ్యమవుతాయి అని చూసుకొని వాళ్ళకు అంచెలంచెలుగా అయినా పర్వాలేదు ఈ ఏదైనా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో వాళ్ళ కోరికలను తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. మరి ప్రభుత్వం వారు ఏ విధంగా స్పందిస్తారు, మరి కమిటీ అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళ కోరికలు తీరేనా లేదా అన్ని రకాలుగా చాలా మటుకు జరిగినవి ఏదైతున్నాయో అది వీళ్ళ కోరికలు కూడా బుట్టదాఖలు అయ్యేలా అన్నది మనం వేచి చూద్దాం. అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అల్క కిషన్కు దేశరత్న అవార్డు వరించింది. ఇది న్యూఢిల్లీలోని భారతీయ యువ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రతన్ టాటా జ్ఞాపకార్థం ఏర్పడాల్సిన అవార్డును అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మోహిత్ నారాయణ అల్క కిషన్కు అందించారు. సామాజిక సేవల్లో భాగంగా తనకు ఈ అవార్డు వరించిందని అల్క కిషన్ పేర్కొన్నారు. ఇది నిజామాబాద్ జిల్లా తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈయన అల్క కిషన్. ఇతనికి అవార్డు రావడం అన్నది కూడా హర్షించదగ్గ విషయమే. అతను అదే చెప్తున్నాడు ఏమంటే నాకు ఈ అవార్డు రావడం వల్ల బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా ముందు ఇంకా నా సేవలు ఏదైతున్నాయో విరివిగా సేవలు చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సేవలు చేస్తా అని చెప్పడం జరిగింది. మరో వార్త చూసుకున్నట్టయితే నేషనల్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అధికారికి సైబర్ కేటగాడు ఫోన్ చేసిండు. ఇది సైబర్ నేరాలు ఏదైతున్నాయో ఇది ఎవరికి మినహాయింపు కాదు అనడానికి ఇది ఒక మచ్చతునక. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అతనికే నేషనల్ పోలీస్ అకాడమీ పనిచేస్తున్న ఒక అధికారికి సైబర్ నేస్ కాల్ చేశారు. అతన్ని ట్రాప్ చేయాలని చూసిన సైబర్ నేరగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. ఏదో ఒక స్కీమ్ చెప్పి డబ్బులు వస్తాయని మభ్యపెట్టి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని ట్రాప్ చేద్దామని సైబర్ నేస్ ప్లాన్ చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీలో హెల్త్ సెక్టార్లో పనిచేస్తున్న ఒక అధికారి అలానే ఫోన్ చేశాడు. నిందితులు ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద డబ్బులు వచ్చాయని అధికారి నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో సదరు అధికారికి నిజమే అని భావించి తన భార్య అకౌంట్ నెంబరు నిందితులకు ఇచ్చాడు. ఆ కాల్ కట్ చేసిన వెంటనే తన భార్య నుంచి అధికారికి ఫోన్ వచ్చింది. తాను బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని చెప్పడంతో అధికారి అలర్ట్ అయ్యాడు. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు సైబర్ పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసు వాళ్ళు స్పందించి ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరికీ మినహాయింపు లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా కాల్స్ వస్తే కానీ మీ ఫేక్ మెసేజ్ వాట్సాప్కి వచ్చినా కానీ వాటిని అటువంటి దాన్ని ఓపెన్ చేయకండి. ఏదైనా కాల్ వచ్చి కూడా చాలామంది ఇటువంటి వస్తున్నాయి, ఆ కాల్ని జాగ్రత్తగా ఉండండి. ఏ కాల్ అయినా లేపినా మాట్లాడేటప్పుడు మీ నంబర్లు కానీ మీ ఆధార్ కార్డు నంబర్లు కానీ ఎవ్వరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఏ బ్యాంకు కానీ ప్రభుత్వం వారు కూడా ఎక్కడ కూడా ఎవరికి సంబంధించిన వివరాలు అడగవు. కాబట్టి దయచేసి ఎవరైనా ప్రజలు మోసపోవద్దు అనుకుంటే కొంచెం మన జాగ్రత్త మనం ఉండాల్సిందే. మోసపోయిన తర్వాత ఒకసారి నంబర్ ఇచ్చిన తర్వాత మోసపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు చూద్దాం. తుపాకుల సరఫరా కుట్రట్టు సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ. ఇది పోలీసులకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులకు భగ్నం చేశారు. ఇది మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. దీంట్లో 8 మ్యాగజైన్స్, 18 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 4 తుపాకులు కూడా దొరికినాయి. దానిలో 2 పట్టుబడరు, మిగతా వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. ఇదైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే ఇది కుట్రపూరితంగా అంటే ప్రతీకారం తీసుకుందామన్న ఉద్దేశంలో ఈ రకంగా ఈ పోలీసు ఈ తుపాకులన్నీ తీసుకుపోయి ప్రతీకారం తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందడం వల్ల వీటిని ఒక మంచి దాన్ని అంటే ఒక ఇన్సిడెంట్ జరగకుండా పోలీసు వాళ్ళు కాపాడిన వాళ్ళు కాబట్టి మనం పోలీసు వాళ్ళని అభినందించాల్సిందే. ఎందుకంటే ఇటువంటిది చట్టాన్ని తన చేతిలో తీసుకోవద్దు అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తున్నాం. ఎవరో ఆవేశంకు లోనేసేసి ప్రతీకారం తీసుకోవాలన్న ఆలోచనతోటి మనం ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు చేసిన తప్ప మీరు చేసిన ఉపయోగం ఏముంది? మళ్ళీ ప్రతీకార చర్య ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం ఉండదు కదా. కాబట్టి ప్రజలు ఎంతైనా కానీ సమయం పాటించండి. సమస్య వచ్చినప్పుడు సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసే విధంగా కానీ లేదా చట్టపరంగా కానీ చేసుకునే విధంగా ఉండాలి తప్ప చట్టాన్ని మంచిది తీసుకొని వాళ్ళు చేసింది మనం చేసినప్పుడు మరి వారికి మీకు తేడా ఏముంది? ఇప్పుడు వాళ్ళు చేసింది మీరు చేసిండ్రు, మళ్ళీ మీరు చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? సేమ్ స్పందన ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి చట్టం చేతిలో తీసుకొని
అటువంటి చర్యలు పాల్గొంటే బాగుండదు. కాబట్టి ఇకనైనా సమయం పాటించండి. చట్టం మీద నమ్మకంతో మీకు ఇబ్బంది ఉన్నప్పుడు చట్టాన్ని తలుపు తట్టండి. చట్టంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కొంచెం అవసరం ఉంటే కొంచెం లేట్ అవుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం అన్నది జరుగుతుంది. కాబట్టి ప్రజలు విశ్వాసంతో పోలీసు వాళ్ళ వ్యవస్థను తీసుకోండి. వాళ్ళ నుంచి చట్టపరంగా అవసరం ఉంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయం జరుగుతుంది. కొంచెం లేట్ అవుతుంది, కానీ న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.